ప్రజా టీవీకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర సచివాలయంలో రెండవ రోజు కలెక్టర్లతో సీఎం సమీక్ష. జోన్ 5 జిల్లాలైన సత్యసాయి, నంద్యాల, అనంతపురం జిల్లాల ప్రగతిపై చర్చ. భావి భారత పౌరులైన విద్యార్థులు విద్య ద్వారా సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు. నారా భువనేశ్వరి. పట విజ్ఞానంలో ప్రపంచ రికార్డు సృష్టించిన నంద్యాల బుడతుడు. టీడీపీ కార్యకర్తలను టచ్ చేశారు ఖబర్దార్. వైసీపీ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగరాదన్న నంద్యాల జిల్లా ఎస్పీ అదిరా సింగ్ రాణా. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు. నంద్యాలలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ముద్దాయి అరెస్ట్. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండవ రోజు జోన్ 5లోని శ్రీ సత్యసాయి, నంద్యాల మరియు అనంతపురం జిల్లాల 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిల్లా ప్రగతి ప్రణాళికను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జోన్ 5లో హార్టికల్చర్ మరియు లైవ్ స్టాక్ అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తలసరి ఆదాయాన్ని పెంచాలన్నారు. ఉద్యానవన పంటల సాగు విషయంలో దేశంలోని మొదటి స్థానంలో మన రాష్ట్రం ఉందని, ప్రత్యేకించి జోన్ 5లోని అనంతపురం, నంద్యాల, శ్రీ సత్యసాయి, కర్నూలు మరియు వైఎస్ఆర్ కడప తదితర 5 జిల్లాల్లో ఉద్యాన పంటలను విస్తృత స్థాయిలో సాగు చేయడం జరుగుతుందన్నారు. అయితే ఈ పంటల సాగు విషయంలో ప్రీ హార్వెస్టింగ్, హార్వెస్టింగ్, పోస్ట్ హార్వెస్టింగ్ లో ఉత్తమ విధానాలను అమల్లోకి తెచ్చే అంశంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉద్యానవన ఉత్పత్తులకు తగిన ధరలు వచ్చేంత వరకు రైతులు నిల్వ చేసుకునే విధంగా కోల్డ్ చైన్ లింకేజీ సౌకర్యాలను పెంచడమే కాకుండా మార్కెటింగ్ సౌకర్యాలను విస్తృతపరచాలన్నారు. ఈ జోన్లోని 5 జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధికి కూడా ఎక్కువ అవకాశాలున్నాయని, ఈ అంశంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ ఏడాది నవంబర్ మాసంలో జరగనున్న శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను పటిష్టంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని, రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను సకాలంలో పూర్తి చేయాలని, కర్నూలు స్మార్ట్ సిటీ ప్రాజెక్టును వర్కౌట్ చేయాలని, కర్నూలు, అనంతపూర్, హిందూపూర్ను ఇండస్ట్రియల్ జోన్ గా అభివృద్ధి పరచాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మరియు అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వారి జిల్లాల్లో 15% ప్లస్ గ్రోత్ రేట్ సాధించేగా విధంగా జిల్లా ప్రగతి ప్రణాళికలను మరియు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన నిర్దిష్ట సమస్యలను ఈ సమావేశంలో వివరించారు. వర్చువల్ లెర్నింగ్ స్టూడియో సార్, యాక్చువల్లీ వర్చువల్ ఇంటరాక్టివ్ డిజిటల్ స్టూడియో సార్. దీని నుంచి మాకు 3000 మంది టీచర్స్ కొరత ఉంది సార్. సో దానికి ఏం చేసామంటే ఈ 3000 మంది టీచర్స్లో 500 టీచర్స్ హిందీ టీచర్స్ లేరు సార్. సో 10th క్లాస్కి హిందీ చెప్పేవాళ్ళు లేరు. సో దాంతో ఏం చేసామంటే సార్, వి ప్లాన్ ది స్టూడియో సార్. నెక్స్ట్ స్లైడ్. సో ఈ స్టూడియో బేసిక్గా ఇలా తయారు చేశాను సార్. ఈ స్టూడియో నుంచి వర్చువల్గా ఒక 50 మంది టీచర్లు వాలంటరీగా వచ్చారు సార్. వాళ్ళే ముందుగా బెస్ట్ టీచర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ వాళ్ళకి పీరియడ్స్ చెప్పమన్నాను సార్. సో దట్ వాళ్ళు చెప్తున్నది ఒక చిన్న ఎటువంటి ఖర్చు పెట్టకుండా సార్, ఐఏపీ ప్యానల్స్ ఉన్నాయి మనకి స్కూళ్ళల్లో, వాటికి చిన్న వెబ్కామ్ పెట్టేసి ఇంటరాక్టివ్గా అక్కడి నుంచి టీచింగ్ స్టార్ట్ చేశాం సార్. సో ఇది ఒక 2 months కంటిన్యూగా ఆల్ సబ్జెక్ట్లో టీచర్లకి పిల్లలకి పాఠాలు చెప్పడం జరిగింది సార్. ఎస్పెషల్లీ 10th క్లాస్ ఫోకస్ చేశాం సార్. దిస్ ఇస్ ద లైవ్ థింగ్, టీచర్ ఈజ్ టీచింగ్ సార్. సో పిల్లలందరూ వింటున్నారు. సో Satyasai sir. Yeah, carry on. Sir, the district is carved out of Anantapuram sir, 32 mandal sir. So basically sir, the district is near to Bangalore and the weather is completely dry sir. It has the altitude sir, when it comes to altitude, Penugonda is under average elevation is 769 meters sir. When at the same time Dharmavaram is 345 meters sir. It shows that it completely upland area with higher altitude sir. Even the Madaksara is also 676 meters higher sir, because it slopes towards Kadapa and Anantapuram sir, whenever there is rainfall. Sir, Nandyal district is primarily dependent on agriculture and allied sector sir, with temple tourism providing additional support sir.
అగ్రి అండ్ ఎలైడ్ సెక్టార్స్ 43% డిస్ట్రిక్ట్ టోటల్ జీవీఎన్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి సార్. ఆఫ్టర్ ద అగ్రికల్చర్ సెక్టార్ ద సర్వీసెస్ horticulture, area expansion, micro irrigation, post harvest management as per the target we have indicated. I'll speak in detail in the coming slides, sir. Livestock departmental activities, sir. Forest, afforestation, nursery, restoration to improve the green cover, sir. Fishing, we don't have much scope, but we will improve the optimal utilization, sir. So density will increase. So mining, sir, mineral revenue we will increase by 70 crores and recasting of patta land, sir. So manufacturing, we are targeting 2 large units and some MSME units, sir. Coming to the electricity, gas and water, sir. CBG land 1000 acres is already given. Suryagar, Kusum, we will target, sir. AG and P, 2 stations and pipeline work is happening, sir. March and we will complete, sir. Coming to construction, sir. HNSS widening, NH 544D are going on, sir. We'll ensure smooth implementation. Nandyal, Kurnool. ఇక్కడ మనకు ప్రాక్సిమిటీ బెంగళూరు ఎయిర్పోర్ట్ వల్ల అనంతపురం జిల్లా ఎస్పెషలీ సత్సాయి జిల్లాకు చాలా బెనిఫిట్ వస్తుంది. దీని అనంతపురం కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ జిల్లా ఇది, ఈ ఏరియా. అందులో మనం చూసినప్పుడు మీరు కొన్ని రిక్వెస్ట్ కూడా వచ్చాయి, కూడా నేను రాసుకున్నాను. సత్సాయి బాబా 100 year సెలబ్రేషన్స్ ఉంటాయి. దాన్ని ఏ విధంగా చేయాలనో అన్ని విధాలు మనం చేయడానికి ముందుకు పోతాం. దాన్ని ఒకసారి మాట్లాడి మేము కూడా ఒక నిర్ణయం చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఆంధ్రీ నివా ఈజ్ ఎ గేమ్ చేంజర్ హియర్. ఈ 2-3 జిల్లాలకు కూడా 3 జిల్లాలకు ఎస్పెషలీ హిందూపూర్, అనంతపూర్, కొంతవరకు కర్నూలు కూడా పత్తికొండ అవన్నీ కూడా వస్తాయి. ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలనో ఇప్పటికే మనం ఎక్స్పాన్షన్ పోయాం. ఎక్కడికక్కడ చెరువులకు నీళ్ళు ఇవ్వడం కానీ అవన్నీ మనం చేస్తాం. కడపలో నీటి ఎద్దడి లేదు. నంద్యాల కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇరిగేటెడ్ ఏరియా. నంద్యాల, కడప ఒక సినారియో. ఈ 2 జిల్లాల్లో వాటర్ ప్రాబ్లం లేదు. రెండోది కర్నూలు ఇది ది బిగ్గెస్ట్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం. కర్నూల్ని వీ హ్యావ్ టు మిటిగేట్. ఇంకొక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే ప్రాంతం ఇది. సత్సాయి ఎయిర్పోర్ట్, ఓర్వకల్ ఎయిర్పోర్ట్, కడప ఎయిర్పోర్ట్, రోడ్స్ అన్ని. భావి భారత పౌరులైన విద్యార్థులు విద్య ద్వారానే భారతదేశాన్ని సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకుపోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. కుప్పం నియోజకవర్గంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ను నారా భువనేశ్వరి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముందుకు పోవడం వెనుక యువత విద్యను అభ్యసించడం సాధ్యమవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ దిశగానే రాష్ట్రాల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. మంచి భవిష్యత్తును సాధించేందుకు సాంకేతికంగా యువత తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. The future of our country is in your hands. Yes or no? Yes. You all have your potential. You are the ones who will take our country forward and make it proud. So, greetings to everyone. It's an immense honor to be here today at the Agastya International Foundation, an institution dedicated to fostering scientific curiosity, innovation, and knowledge. I extend my heartfelt greetings to each one of you, the future leaders of our country. And I express my deep appreciation for the visionaries who have made this extraordinary science center at Kuppam a reality. Education is the cornerstone of progress, and institutions like Agastya International Foundation play a crucial role in sharpening the future of our nation. By providing hands-on learning experiences and nurturing scientific inquiry, this center is not only
inspiring young minds, but also equipping them with the skills and knowledge necessary to excel in every evolving world. I also take the moment to pay my deepest respect to the foundation's founder, Mr. Raghavan, whose dedication to the cause of education and scientific advancement is truly commendable. Standing here today, I am reminded of my school days and feel an immense desire to immerse myself in learning science once again. To all the students present today, I urge you to make education your top priority way forward and now. In today's digital age, distractions are everywhere, particularly through mobile phones and gadgets. While technology can be of great enabler, its excessive use can hide learning and growth. You all know, with the misuse of technology, we keep hearing and seeing with our own eyes how people are misusing and how their lives way forward is going in no proper direction. As youngsters and as a motherly figure, because I'm a mother also and a mother to you all, my advice is use technology for benefit, not for your destruction of your future. That's my only request from my side to you youngsters. In our family, we ensure that our grandson Devansh stays away from excessive screen time, work very hard towards the goal. Nothing comes easily in life. When you work hard, you will know the value of the hardness you have done to achieve the goal. Nothing comes easy, and which comes easy goes away the same way. I believe the hard work goes on and keeps you on moving. So once again, I thank all the youngsters here. I'm very happy to be with you all, and I wish you all a great future. Thank you once again. Jai Hind. Thank you, madam. Please be seated. Thank you very much for your thought-provoking speech to our children today. Thank you very much, ma'am. నంద్యాలకు చెందిన 3 ఏండ్ల బుడతడు పట విజ్ఞానంలో ప్రపంచ రికార్డు సృష్టించాడు. వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ కు చెందిన సేవల శివ స్వప్నికల కుమారుడైన 3 ఏళ్ల మోక్షాయన్ ఇటీవల హైదరాబాద్ లో నోబెల్ వరల్డ్ రికార్డ్స్ వారి సమక్షంలో భారతదేశ చిత్రపటాన్ని అన్ని రాష్ట్రాల పేర్లతో పాటు కేవలం 1 నిమిషం 55 సెకండ్లో పూర్తి చేసి ఈ రికార్డు నెలకొల్పాడు. ఇంకో ఘనత ఏంటంటే చిత్రపటంపై రాష్ట్రాల లేబుల్స్ కూడా లేకుండా గుర్తించి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ప్రపంచంలోని ఇది వేగవంతమైన రికార్డును గుర్తిస్తూ నోబెల్ వరల్డ్ రికార్డు రిజిస్ట్రీ వారి ఈ బుడతడికి పతకాన్ని బహుకరించారు. కాగా ఇదే బుడతడు 2023లో కేవలం ఏడాదిన్నర వయసులోనే పజిల్ పరిష్కారం విభాగంలో ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చోటు చేసుకున్నాడు. ఆలగడ్డ నియోజకవర్గంలో ఎక్కడైనా టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఖబర్దార్ అంటూ వైసీపీ నేతలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు. దొన్నిపాడు మండలం గుండపాపల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రమేష్ పై వైసీపీ కార్యకర్తలు గత రాత్రి గొడ్డలితో దాడి చేయడం జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రమేష్ ను వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
శ్రీశైలంలో ఉగాది పండుగ సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా భద్రత ఏర్పాట్లపై బందోబస్తుకు విచ్చేసిన పోలీస్ అధికారులు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై జిల్లా ఎస్పీ అదరాజ్ సింగ్ రాణా సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు కేటాయించిన ప్రాంతాల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, భక్తుల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా సమర్థవంతంగా పనిచేయాలని, అప్పగించిన విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ ఆర్ చంద్రబాబు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజనాయక్ ఉన్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని స్కూళ్లు, కళాశాలలు, ముఖ్యమైన కూడళ్లలో విద్యార్థులకు, ప్రజలకు, వాహన డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణ గురించి, రోడ్డు భద్రత నిబంధనలు మరియు ట్రాఫిక్ రూల్స్పై వివిధ మార్గాల ద్వారా ప్రజలకు సులువుగా అర్థమయ్యే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జరిగే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదం వల్లే జరుగుతున్నాయి. కావున వాటిని నివారించేందుకు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఆదేశాల మేరకు మరియు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మందా జావలి ఐపీఎస్ సూచనలతో నంద్యాల ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నంద్యాల పబ్లిక్ స్కూల్ మరియు రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులతో నంద్యాల పట్టణ కేంద్రంలోని శ్రీనివాస సెంటర్ వద్ద రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు శ్రీనివాస సెంటర్ వద్ద ట్రాఫిక్ నిబంధనలను గుర్తించి రాసిన ప్లకార్డులను చేత పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ అధికారులు శ్రీనివాస సెంటర్ వద్ద విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్పై అవగాహన కల్పించారు. అనంతరం శ్రీనివాస సెంటర్ వద్ద విద్యార్థులు ప్లకార్డులు చేత పట్టుకుని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మైనర్ డ్రైవింగ్ చేయరాదని, ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, మితిమీరిన వేగంతో వాహనాలు నడపరాదని, వాహనాల పరిమితికి మించి వాటిలో ప్రయాణం చేయరాదని, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యం చేరాలని స్లోగన్స్ చెప్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్లు, వారి సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో ఈ నెల 22న కత్తిని చూపించి మహిళ మెడలోని బంగారు తాళి లాక్కున్న ఘటనలో ముద్దాయిని అరెస్ట్ చేసి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు నంద్యాల డీఎస్పీ జావలి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జావళి మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్జీఓ కాలనీ నందుగల కోఆపరేటివ్ ఫంక్షన్ హాల్ దగ్గర పగడాల లక్ష్మీరాజ్యం అనే మహిళ కూరగాయలు కొని తన ఇంటి వద్దకు వెళుతూ ఉండగా ఆమె ఇంటి సమీపంలో ఒక వ్యక్తి కత్తి చూపించి ఆమె మెడలోని బంగారు తాలిబొట్టు చైను తీసుకుని ఇవ్వు లేకుంటే నేను చంపుతానంటూ బెదిరించి ఆమె మెడలోని సుమారు 3.4 తులాల బంగారు కలిగి 2,90,000 విలువ కలిగిన బంగారు తాలిబొట్టు చైన్ను బలవంతంగా లాక్కొని తన మోటార్ సైకిల్పై వెళ్లిపోయాడన్నారు. ఈ కేసు విషయంలో ముద్దాయి అయిన మొట్టిపెద్ద హుస్సేని హేసురాజును అరెస్ట్ చేశామన్నారు. క్రాంతినగర్ నందు కూడా ఒక మహిళ మెడలో నుంచి ఒక బంగారు చైన్ను బలవంతంగా దొంగిలించినట్లు, నంద్యాల 2 టౌన్ కేసులో దొంగిలించిన బంగారు తాలిబొట్టు చైన్ను ముత్తూట్ ఫిన్ కేర్ నందు కుదవ పెట్టినట్టుగా ఒప్పుకున్నాడని, సదరు ముద్దాయి చెప్పిన ఒప్పుదల మేరకు అతని వద్ద నుంచి దొంగతనం చేయటకు ఉపయోగించిన ఎరుపు, నలుపు రంగు గల హీరో గ్లామర్ మోటార్ సైకిల్, ఒక చెక్క పిడి కలిగిన ఇనుప కత్తిని, సుమారు 20 గ్రాముల బంగారు చైన్ని పంచనామా ద్వారా స్వాధీనపరుచుకున్నట్లు నంద్యాల అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మందా జావలి అల్ఫోన్స్ తెలిపారు. పై 2 కేసుల్లో రికవరీ చేసిన చోరీ సొత్తు మొత్తం 5 లక్షల రూపాయలు అవుతుందని, ఈ దొంగతనం కేసుల రికవరీలో ప్రతిభ కనబరుచిన సిబ్బందిని నంద్యాల అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుమారి మందా జావళి అల్ఫోన్స్ ఈ సందర్భంగా అభినందించారు. నంద్యాల టౌన్ నందు మహిళలు ఒంటరిగా వెళ్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని మెడ చుట్టూ చీర కొంగు కప్పుకొని మెడలోని బంగారు ఆభరణాలు కనబడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని, ఎవరైనా కొత్త వ్యక్తులు తమ వద్దకు అనుమానాస్పదంగా వస్తే గట్టిగా అరిచి వెంటనే పక్క వారికి తెలిపి వారి నుంచి తగు రక్షణ పొందాలని ఆమె ఈ సందర్భంగా మహిళలకు సూచించారు. వెంటనే డయల్ 100కి ఫోన్ ద్వారా సమాచారం తెలియపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 2వ పట్టణ సీఐ ఇస్మాయిల్ సిబ్బంది ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర సచివాలయంలో 2వ రోజు కలెక్టర్లతో సీఎం సమీక్ష. జోన్ 5 జిల్లాలైన సత్యసాయి, నంద్యాల, అనంతపురం జిల్లాల ప్రగతిపై చర్చ. భావి భారత పౌరులైన విద్యార్థులు విద్య ద్వారా సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు, నారా భువనేశ్వరి. పట విజ్ఞానంలో ప్రపంచ రికార్డు సృష్టించిన నంద్యాల బుడతుడు.
టీడీపీ కార్యకర్తలను టచ్ చేశారు ఖబర్దార్ వైసీపీ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగరాదన్న నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు. నంద్యాలలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ముద్దాయి అరెస్ట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.